హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే ఇది పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే మన ఏపీ గవర్నమెంట్ పట్టా పాస్బుక్ లోన్ మరియు గోల్డ్ లోన్ అమౌంట్ అనేది జమ చేసేందుకు ప్రత్యేకమైన అప్డేట్స్ని అయితే తీసుకురాగా ఇప్పుడు ప్రతి రైతుకి రైతు రుణమాఫీ జమ కావాలంటే ప్రతి రైతు అంటే పట్టా పాస్బుక్ లోన్ జమ అయ్యేందుకు ప్రత్యేకమైన ఆమోదాలను అయితే నెలకొల్పారు. ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతు ఖాతాలో రిలీజ్ అయిన చెక్ను అయితే అమౌంట్ రూపంలో అయితే జమ చేసేందుకు ప్రత్యేకమైన అప్డేట్స్ని అయితే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ అయితే అంటే పట్టా పాస్బుక్లో జమ అయ్యేందుకు కొన్ని నియమాలను అయితే ప్రకటించారు. అవి ఒక రైతుకి ఒక రేషన్ కార్డు మాత్రమే కలిగి ఉండాలి. అదేవిధంగా వారు బ్యాంక్ అకౌంట్ అయితే చేయించుకొని దాంట్లో ఈకేవైసీ ఈక్రాప్ అనేది కంప్లీట్ చేయించుకొని అంటే పట్టా పాస్బుక్ ఏ బ్యాంక్ పైన అయితే పెట్టి ఉన్నారో ఆ బ్యాంకులో అయితే ఈకేవైసీ ఈక్రాప్ అనేది సింగిల్ విండో కౌంటర్ దగ్గర చేయించుకొని ఉండాలని, అలా చేయించుకున్న రైతులకు మాత్రమే ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతుందని మన ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా తెలియజేయడం అయితే జరిగింది. అంతేకాకుండా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అమల్లో ఉన్నప్పుడైతే ఈ చెక్ని అయితే రిలీజ్ చేస్తున్నట్లు కొన్ని ప్రత్యేకమైన అంశాలను అయితే రిలీజ్ చేశారు. ఇక అమౌంట్ అనేది పడుతుందా లేదా, అమౌంట్ అనేది ఎలా ప్రతి రైతుకి చెందుతుంది, చెక్ రూపంలోనా లేదా బ్యాంక్ ఖాతాల్లోగా అనే విషయాన్ని అయితే తెలియజేసుకోవాల్సిందే. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఏపీ గవర్నమెంట్ నుండి మెసేజ్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్